అందరికీ నమస్తే నుల్లా ఇయ్యాల మన ఛానల్లో కొన్ని ముచ్చట్లు మాట్లాడడానికి సామాజిక ఆర్థిక రాజకీయ నిపుణులు వి ప్రకాష్ అన్న ఉన్నారు. అన్నకు నమస్తే పెట్టి వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే రేఖ. ఎట్లున్నారు అన్న? అంత మంచిగా అమ్మ, మీరు బాగున్నారా? మంచిగా ఉన్నామన్న. రైట్ అన్న, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అని ఫైనల్ రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి 60 పేజీల నివేదిక విడుదల చేసిండ్రు. విడుదల చేసిన తర్వాత 665 పేజీలు. ఇప్పుడు ముచ్చట చెప్తే నవ్వొస్తుందేమో అన్న. అందరు ఊళ్ళకు రైతులకు యూరియా పంపమంటే ఈ నివేదిక తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పబ్లిక్ డాక్యుమెంట్లు ఊళ్ళకు పంపుతారట ముఖ్యమంత్రి సార్. అయితే ఆ ముచ్చట పక్కకు పెడితే ఈ అంశం మీద పిటిషన్ వేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ పిటిషన్ వెనుక కారణాలు, ఆ పిటిషన్లో ఏ అంశాలు పొందుపరిచిరు, ఏం చెప్తారన్న? ఈ పిటిషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అనేది పూర్తిగా బయటికి వెల్లడించలేదు మనకు. ఒక 60 పేజీలు వాళ్ళు ఇష్టం వచ్చింది చదువుకున్నారు. అది పీసీ ఘోష్ రాసిండు. అందులో మేము ఒక ముక్క పెట్టలే, ఒక ముక్క తీయలేదు. అందులో హరీష్ రావు గారి పేరు, కేసీఆర్ గారి పేరు, ఈటెల రాజేందర్ పేరు ఎక్కడెక్కడన్నదో ఆ పేర్లను ఉన్న కాడ పేరాలు తీసిండ్లు పెట్టిండ్లు అన్నట్టు. అంటే మొత్తం అర్థం కావాలంటే ఆ నివేదిక మొత్తాన్ని 660 పేజీలది అది నెట్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్ అంటాం, అందరికి అందుబాటులో ఉంటట్టు పెట్టాలి. అది పెట్టకుండా ఇప్పటికి 10 రోజులు అయిపోయింది, 15 రోజులు, దాదాపు 31వ తారీఖు నాడు ఇచ్చిండు ఆయన. 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి చేతికి పోయింది అది, 1వ తారీఖు 2వ తారీఖు. ఈ రోజు వరకు మళ్ళీ దాన్ని వెల్లడించలేదు. రెండవది అది 5వ తారీఖు 6వ తారీఖు ఈ 60 పేజీల నోట్ రిలీజ్ చేసిండు. అది రిలీజ్ అయ్యి కూడా 15 రోజులు దాటింది. ఇప్పటి వరకు కూడా దాన్ని డొమైన్లో పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమున్నది అనేది ఎవరు తెలియకుండా పోయింది. వాళ్ళు చెప్పిందే నమ్మాల్సి వస్తుంది. మరి పీసీ ఘోష్ అట్లా చెప్పిండా చెప్పలేదు అనేది మనకు తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి పీసీ ఘోష్ చెప్పిన విషయాలే ఇవి అని అంటే కనుక ఆయన సరిగా దాన్ని అర్థం చేసుకోలేదు, మేడిగడ్డనని చెప్పాల్సి వస్తుంది. ఆయన మీద గౌరవం ఉంది, జడ్జిగా గౌరవం ఉంది. కానీ జడ్జి గారికి అన్నీ అర్థం కావాలనే ఉంది. ఇప్పుడు మన ఘనత వహించిన మన కోదండరామ్ గారికి, జయప్రకాష్ నారాయణకు, ఆకునూరు మురళి లాంటి ఆయన మేడిగడ్డ కట్టినప్పుడు అక్కడ కలెక్టరు, ఇలాగ ఎవరికి కూడా దాని మీద అవగాహన రాలే. ఆయనకేం వస్తుంది పీసీ ఘోష్ గారికి? ఆయనకి ఏదో కొన్ని పేపర్లు ఇచ్చిండ్రు, ఆయన కొన్ని ఎవిడెన్స్లు తీసుకున్నాడు. అవి కూడా సరిగా చదివినట్టు కనబడతలేదు. ఇంజనీర్స్ రిపోర్ట్ అయితే ఆయన చదవలేదు సరిగా. మేము కూడా చెప్పినాం, ఇది మేడిగడ్డను వద్దనలేదు సార్, మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కి వద్దన్నాడు ఇంజనీర్లు. వాళ్ళ రిపోర్ట్లో అదే ఉన్నదని నేనైతే అండర్లైన్ చేసి చూపెట్టినాక కూడా ఆయన మేడిగడ్డ వద్దంటే కట్టిల్లు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ బయట పెట్టచ్చు. అందుకే రేపు కోర్టులో వాదనలు వస్తాయి, హైకోర్టులో. ఇవాళ ఏమైందంటే నివేదికను బయట పెట్టలేదు ఒకటి. వాళ్ళు ఏంటంటే దీని మీద జడ్జి గారికి వీళ్ళు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మాకు టైం కావాలి, మేము గవర్నమెంట్ని అడిగి సోమవారం చెప్తామని అన్నారు. సోమవారం ఏం లేదు, రేపు రండి, రేపు గవర్నమెంట్తో మాట్లాడరండి అని చెప్పి. దేని మీద అంటే వాళ్ళు తెలుసుకుందాం అనుకున్నది, మీరు ఆల్రెడీ ఒక చర్య తీసుకోవాలని నిర్ణయానికి వచ్చిందా లేదు, అసెంబ్లీలో పెట్టి చర్య తీసుకుంటారా, ఏంది మీ నిర్ణయం అని అడిగిండు. సమాధానం లేదు. అడిగితే సమాధానం రాలే. ఏమన్నారంటే మేము అడిగి చెప్తాం అన్నారు. రేపు మళ్ళీ ఉంటుంది వాదన, రేపు ఏమైద్దో మనం చూడాలి. బట్ వాళ్ళ పిటిషన్ అయితే కరెక్టేనమ్మా. ఎందుకంటే అది అర్థం లేని, ఇంకోటి అర్థం లేని నివేదిక లాగానే మిగిలిపోద్ది అది ఫైనల్గా. ఇంకోటి దానివల్ల ఏం జరుగుద్దమ్మా, కొత్తగా తెలిసేది ఏముంటుంది దానివల్ల? వాళ్ళు కనీసం మేడిగడ్డను మళ్ళీ నిర్మించమని కూడా చెప్పలేరు. ఎందుకంటే అవినీతి గురించి ఎంక్వైరీ చేయలేదు. అవినీతి అని వీళ్ళు చాలా మొత్తుకున్నారు కదా. ఈ అక్రమాల గురించి ఎంక్వైరీ చేయమన్నప్పుడు ఆయన ఇంజనీరే కాదు, పోనీ ఆయన ఏమన్నా ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని తెలుసుకున్నాడా అంటే అది చేయలేదు. కాబట్టి ఆయన ఏం చెప్పగలుగుతాడు? వీళ్ళు ఇచ్చిన కాయిదాలలో ఏమున్నదో అదే చెప్తాడు. అంటే చాలా రోజుల నుంచి కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, మేడిగడ్డ గురించి ఆ ప్రభుత్వం మీద ఏవైతే విమర్శలు చేస్తున్నారో అలా గవే కనబడుతున్నాయి. కాబట్టి పెద్ద దానికి ఏం విలువ లేదు. ఆ కమిషన్ నివేదికను వాళ్ళు అమలు చేయాలంటే కూడా మళ్ళీ ఇంకో ఎంక్వైరీ కమిటీ వేయాలి. అంటే వీళ్ళ మీద ఆరోపణలు ఫిక్స్ కావడానికి ఏమైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినా కూడా దాని మీద మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగాలి, లేదా సిట్కి ఇస్తే మళ్ళీ ఎంక్వైరీ జరగాలి. విజిలెన్స్ కమిటీ ఏం చెప్పిందో ఆ నివేదిక బయట పెట్టాలి. ఇవన్నీ తెలిస్తే కానీ మనం ఒక అంచనాకు రాలేదు. కానీ అలా కేసీఆర్ చేసిన వ్యక్తిగత తప్పులు ఏం కనబడట్లేదు మనకి. అంటే ఈ పిటిషన్లో పొందుపరిచిన అంశాలు ఏమేమి ఉంటాయి అంటే, ఇది ఏదైతే నివేదిక ఉన్నదో ఆ నివేదికను రద్దు చేయమని చెప్పేసి పిటిషన్ వేశారు. అంటే అట్లా రద్దు చేసే అవకాశాలు ఉంటాయా అన్న ఇక్కడ? అంటే ఇది ఓన్లీ జ్యుడిషియరీ కమిషన్ రిపోర్టే కదా. అది దానిలో కనుక వాళ్ళు ఏమన్నా నియమాలు ఉల్లంఘించారనుకో, ఉదాహరణకు ఆ కమిషన్ వేయడమే అది అక్రమంగా ఉంది, చట్ట ప్రకారం లేదని అన్నారు. ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ యాక్ట్ ప్రకారంగా లేదు అని అన్నారు. మరి అది ఏ చట్టం ప్రకారం
ఏం కండిషన్స్ ఉన్నాయో ఎందుకు లేదో లాయర్స్ చెప్పాలి. అది ఇప్పుడు 665 పేజీలల్లో 60 పేజీలే బయటకు వచ్చినాయి. మరి ఇంకా 605 పేజీలలో కూడా ఇట్లాంటి ఏ ఉంటాయా, లేకపోతే వేరే వేరే అంశాలు అంటే ఆయన అందరు ఎవిడెన్సెస్ తీసుకున్నాడు కదా, ఆ ఎవిడెన్సెస్ గురించి రాస్తాడు. ఫలానా వాళ్ళు ఇట్లా చెప్పారు, ఫలానా వాళ్ళు అట్లా చెప్పారు, మేము ఎంక్వైరీ చేసినప్పుడు మా దృష్టికి ఇట్లా వచ్చింది, ఆయన ఆ నిర్ణయాలకు ఎందుకు వచ్చిండో అవన్నీ విషయాలు చెప్తాడు. అది తెలిస్తే గానీ మనం చెప్పలేము. అంతే. మొత్తం మీద 605 పేజీల నివేదిక బయటికి రావాలి. 665 మనకు తెలియదు. బట్ వాళ్ళు బయట పెట్టిన 60 పేజీల నోట్లో మాత్రం అది ఘోష్ గారు సరిగా అర్థం చేసుకోలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అర్థమవుతుంది. అది ఇంకోటి ఈ రిపోర్ట్ ప్రభుత్వం కూడా పక్కకు పెట్టవచ్చు, కోర్టు కూడా దాన్ని పట్టించుకోవద్దని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అలా ఒకవేళ నియామకమే తప్పు ఉందనుకో, చట్ట ప్రకారం లేదనుకో, దాన్ని కొట్టేయచ్చు. ఒకవేళ రిపోర్ట్లో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే దాని విషయంలో కూడా కోర్టు ఏదన్నా కామెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చర్యలు తీసుకుంటారా, ఇప్పుడు తీసుకుంటారా, అసెంబ్లీలో పెట్టిన తర్వాత తీసుకుంటారా అని ధర్మాసనం ప్రశ్నించినప్పుడు అటువంటి సమాధానం లేదు. అంటే చర్యలు అంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగా మీరు ఏం చేయదలుచుకున్నారు నెక్స్ట్? ఇప్పుడు రిపోర్ట్లో ఆయన రాశాడు, ఆయన కొన్ని O&M సరిగా లేదు, ఆపరేషన్ మెయింటెనెన్స్ డిజైన్ లోపం ఉన్నది, బ్యారేజ్ సైట్ ఎందుకు జరిపినలో వీళ్ళు కన్విన్స్ చేయలేదు, ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్ను అమలు చేయలేదు, కొద్దిగా ఎక్సెస్ పేమెంట్స్ చేశారు మేడిగడ్డలో, ఇట్లాంటివన్నీ రాశాడు కదా. ఆ రాసిన అన్నిటి మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇప్పటి వరకు ఏమైనా నిర్ణయం చేసుకున్నారా? లేదంటే అసెంబ్లీలో పెట్టినాకనే చర్యల గురించి డిస్కస్ చేస్తారా? ఇట్లాంటి ప్రశ్నలు అడిగారు. అంటే ఇప్పుడు మేడిగడ్డ గురించి వీళ్ళ పొద్దుగాల కథనం వచ్చిందన్న, అది మొత్తం మేము చదివినాము. ఒక ప్రత్యేక కమిటీ అంటే విదేశాల నుంచి అట్లా ఏర్పాటు చేసి దీని మీద పూర్తిగా అవగాహన వచ్చేంత వరకు, ఒక అవగాహన రానంత వరకు మేడిగడ్డ ప్రమాదం అనేది ఇది కావాల్సుకొని చేసిన దానిగానే ప్రజలు భావించాలని మీరు కంక్లూజన్ లైలు ఇచ్చిండ్రు. అయితే మేడిగడ్డను పేల్చిండ్రు అనడానికి మెయిన్ ఆధారాలు ఏం చెప్తారన్న? కావాల్సుకొని నేను నమస్తే తెలంగాణలో గత 2 రోజుల నుంచి సీరియల్ రాస్తున్నానమ్మా, కాళేశ్వరం కుట్రలు నిజానిజాలు. మొన్న ఒకటి వచ్చింది, నిన్న ఒకటి వచ్చింది. నిజంగా చెప్తా అన్న, ఇక్కడ పొగుడు కాదు, మిమ్మల్ని పొగిడేంత పెద్దోళ్ళం కాము. తెలంగాణ నీళ్ళ గురించి, కాళేశ్వరం గురించి, ఇంకా ఏ నీటి అంశం గురించి ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టు ఇప్పటి తరానికి ఒక పెద్ద దిక్కు లెక్క మీరున్నారు. మీరు అవునన్నా కాదన్నా మీరు ఏ అంశం చెప్పినా అది ఈజీగా ఎక్కుతుంది. వాస్తవానికి నా ముచ్చటనే చెప్తా, నాకంటే పెద్దోళ్ళ ముచ్చట కూడా చెప్పవచ్చు. చాలా మంది మాట్లాడుకున్నది కూడా నేను విన్నా. వి ప్రకాష్ గారు ఒక అంశము ఆ ప్రస్తావన తీసుకురాకపోతే, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మాలాంటి వాళ్ళకు అర్థం కాకపోతుండే అనేది ఒక 100 నోర్లకి వెళ్ళిన చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందమ్మా. నేను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడ కూడా నా పాత్ర లేదు వాస్తవంగా. నేను ఆ డిజైన్ చేసేటప్పుడు కానీ, కేసీఆర్ గారితో చర్చల విషయంలో కానీ ఎక్కడ కూడా నేను కూర్చోలే. దాని మీద ప్రాజెక్టు ఇనాగరేషన్ పోయినాను తప్ప, ఒకసారి మేడిగడ్డ తొందరగా కంప్లీట్ చేయమని చెప్పి కేసీఆర్ గారు అక్కడ ఉన్న L&T వాళ్ళతో చెప్పడానికి విజిట్ పెట్టుకున్నాడు. జనవరి 1, 2019. అంటే ఇంకో 6 నెలలకు ఇనాగరేషన్ ఉండగా తొందరగా కావాలి మాకు అని. ఆ ఒక్కరోజు పోయినా, భూమి పూజ మన ఇనాగరేషన్ రోజు పోయినా. కానీ కాళేశ్వరంలో నాకు డైరెక్ట్గా ప్రత్యక్ష పాత్ర ఏం లేదు. నేను చైర్మన్ ఉన్నా కూడా, నేను వాటర్ రిసోర్సెస్ చైర్మన్ ఉన్నా, నాకు గ్రౌండ్ వాటరు వాలంటరీ అని వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రైతులకు ట్రైనింగ్ ఇచ్చేది, ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇచ్చేది, అగ్రికల్చర్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది, ఆఫీసర్లకు. దానికి నేను చైర్మన్గా బాధ్యతలు చూశాను. అయితే నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. కేసీఆర్ గారు 2001లో బాధ్యత తీసుకున్నారు ఉద్యమాన్ని. మేము స్టార్ట్ చేసింది 96లో, జయశంకర్ సారు, నేను. తర్వాత నా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టే నాటికి నా యొక్క 50-60 వ్యాసాలు వచ్చినాయమ్మా నీళ్ళ మీద. అరటిపండు వచ్చినట్టు ఇప్పుడు కాదు, 1997-98లో రాసిన నేను వార్తాపత్రికలో. అప్పుడే కేసీఆర్ గారు వ్యాసాలు చూశారు. వాళ్ళంతా కడియం శ్రీఆర్ గారు మొట్టమొదటిసారి తెలుగులో వ్యాసాలు రాసింది నేను. నాకంటే ముందు ఒకే ఒక్క వ్యాసాన్ని ప్రభాకర్ గారు రాశారు. జయశంకర్ గారు అయితే 69లో ఒక వ్యాసం రాశారు, పోచంపాడు ఎట్లా అన్యాయానికి గురైంది అని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. తర్వాత అప్పుడప్పుడు రాస్తూ వచ్చారు. జగపతిరావు గారు అని కరీంనగర్లో ఒక ఎమ్మెల్సీ ఉండే, ఈ మధ్యన చనిపోయారు. ఆయనే ఒక చిన్న బుక్ రాశాడు,
అప్పుడు సెమినార్ పెట్టించాడు కరీంనగర్లో. ఉమ్, ఇవి తప్ప నీళ్ళ మీద ఎవరు పట్టించుకోలే. ఉమ్, అప్పుడు ఇంకా విద్యాసాగరరావు గారు రిటైర్ కాలేదు, మేము రాసే నాటికి రిటైర్ కాలే. ఆయన కేసీఆర్ గారు పార్టీ పెట్టినాక సంవత్సరానికి కానీ ఉమ్, ఆయన తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు. ఉమ్, ఆయన వచ్చేదాకా రాసింది నేనేనమ్మా. ఒక 50 దాకా ఉంటాయి అప్పుడు రాసిన వ్యాసాలు. అప్పటికి 2001 నాటికి. 2001 నాటికి కేసీఆర్ గారికి నేను బుక్స్ పట్టుకొచ్చిన, ఏ జిల్లా పుస్తకం ఆ జిల్లాకి వేసిన. ఉమ్, ఒకసారి నేను అవన్నీ తీసుకొచ్చి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న చిన్న పుస్తకాలే, ఉమ్, దాదాపు ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల మీద అది తెలంగాణ గ్రంథమాల అని పెట్టినా. పెట్టి 5 రూపాయలు పెట్టిన ధర. ఉమ్, 5 రూపాయలు పెట్టి అందరికి అర్థం కావాలని చెప్పి ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ ఆ పుస్తకాలను ఇచ్చేది. బుక్ పెద్దగా కొట్టేది, ధర పెద్దగా కొట్టేది. చిన్నది, ఉమ్, చిన్న బుక్, అంత 16 పేజీలు 32 పేజీలు ఇంతే ఉండేది. ఉమ్, అంటే ఈ నల్గొండ ఉంది, నాగార్జున సార్ మీద, తర్వాత ఎస్ఎల్బిసి మీద, వాటి మీద ఆర్టికల్స్ ఉండేది. మహబూబ్నగర్ ఉంది, మహబూబ్నగర్ రాజోలి బండ, జూరాల ప్రాజెక్టు. మొదట్లో మనకు ప్రాజెక్టులు నిజాం కాలంలో ఎట్లయితే పెట్టాలనుకున్నారో, తర్వాత సమైక్య రాష్ట్రంలో మనకు కాకుండా ఎట్లా పోయినాయి వాటి మీద రాసేది. మెదక్ ఉన్నదంటే నిజాం సాగరు, నల్గొండ, మన సింగూరు, ఈ మంజీరా మీద ఉన్న ప్రాజెక్టులు, గన్పూర్ ఆనికట్టు, వాటి గురించి రాసేది. ఇట్లా ఒక్కొక్క జిల్లా, గోదావరి మీద అన్నప్పుడు ఇచ్చంపల్లి, ఆ ప్రాణహిత, పెనుగంగ, ఇవన్నీ వాటి మీద, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. అయితే ఇట్లా తెలంగాణ ఉద్యమాన్ని నీళ్ల కోణం నుంచి మొదలుపెట్టాం. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి దేనికోసం అనేది మేము తిరిగి జయశంకర్ సారు, నేను, కేశవరావు జాదవ్, ఆ రోజున్న పెద్ద మనుషులు అందరం కలిసి మేము ఎంక్వైరీ చేసినప్పుడు రైతుల ఆత్మహత్యలు అన్నీ నీళ్లు లేకనే అవుతున్నాయి. కాలువల ద్వారా నీళ్ళు వస్తే బోర్లు వేసుకోపోయేవాళ్ళు. ఈ బోర్లు వేసి బోర్ల కోసం అప్పులు చేసి ఒక బోర్ కావాలంటే 35-40 బోర్లు వేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటాళ్ళు, పరువు పోతుందని చెప్పి అని ఆ రోజుల్లో ఈ పుస్తకాలు మేము మొదలుపెట్టాం. కాబట్టి కాళేశ్వరంలో నాకు భాగం లేకపోయినా ఆ నీళ్ళ మీద నాకున్న అభిమానం, ప్రేమ, దానివల్ల ఒక మంచి ప్రాజెక్టును దుమ్మెత్తి పోస్తున్నారు. అది కట్టిన కేసీఆర్ను ఒక దోషిగా నిలబెడుతున్నారు. ఇప్పుడు ఇంకెవరన్నా ఆలోచిస్తారా అమ్మ అట్లా ఇలా చేస్తే? ఒక మంచిగా పనిచేసిన వాడిని ఆయన మీద దొంగ అని, అవినీతి అని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పనిచేయాలని అనిపిస్తుందా? వెనకట ఒక సామెత ఉండే తెలంగాణలో, ఊరికి చేసిన ఉపకారమును శవానికి చేసిన సింగారం, ఇవి 2 వృధానే అని చెప్పేటోళ్ళు. అంటే శవం ఎట్లా తలగబెట్టేది, పాత్ర పెట్టేది, లేకపోతే తలగబెట్టేది, దానికి ఎంత సింగారం చేస్తేంది, ఊరికి చేసింది కూడా గట్లే పోద్దని చెప్పేటోళ్ళు. అందుకే చాలా మంది ఊరు గురించి పట్టించుకోరు, ఎందుకంటే ఊరికి చేస్తే ఉపయోగం లేదు అని. మరి అందరు ఇదివరకు దాకా పరిపాలన చేసిన వాళ్ళంతా ఈ ఊరు అంటే తెలంగాణకి ఎవరు చేయలేదు. ఇప్పుడు ఎట్లయిపోయింది వీళ్ళదంటే మాటకు తప్పు బోడనెత్తికి ముప్పు అప్పటి సామెత. ప్రతి అంశంలో కాళేశ్వరం కూలేశ్వరం, ప్రతి అంశంలో కాళేశ్వరం. ఆయన చేసింది ఆయన తప్పు అయిపోయింది. ఇప్పుడు ప్రజలు కూడా గ్రహించలే కదా, అదేదో బాంబు పెట్టి దాన్ని వేలు చేసి కూలింది అనగానే జనం నమ్మేసిళ్ళు, కేసీఆర్ను ఓడించిండు. అది పద్ధతి కాదు కదా. అక్టోబర్ 9కి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 21కి మేడిగడ్డలో 2 పియర్స్ కుంగినాయి. మొత్తం రాసుకొచ్చిందన్న, మీది రాసింది నేను చదివినా, కానీ ఒక్కసారి మీ మాటలలో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమైందమ్మా, ఏం చేసినా కేసీఆర్ను ఓడగొట్టే పరిస్థితి కనబడతలేదు కాంగ్రెస్కి అప్పుడు, కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ. ఎందుకంటే కేసీఆర్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు, ప్రతి కులంలో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు, గ్రామాలలో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ని ఎట్లా కొట్టాలి దెబ్బ అంటే, కేసీఆర్ బాగా పేరు తెచ్చుకున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. డిస్కవరీ లాంటి ఛానల్స్ ఇది ఒక పెద్ద లిఫ్టింగ్ ద రివర్ అని చెప్పి ఒక పెద్ద ప్రచారం చేశారు ప్రపంచం అంతా, అన్ని భాషలల్లో. ఇది తట్టుకోలేకపోయింది. కేసీఆర్ని కొట్టాలంటే ఏదైతే బాగా పేరు వచ్చిందో దాంతోనే ఆయన కొట్టాలనుకున్నారు. ఓ 4 రోజుల నుంచి లొట్టు మీద కాకి లెక్క అరుస్తూ ఉన్నారు. ఏమనంటే 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి. దానికి అప్పటి వరకు అయిందే 90,000 కోట్లు. 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు అని అరుస్తూ ఉన్నారు. జనం పెద్ద పట్టించుకోలేదు. పట్టించుకోపోయేసరికి ఈ అవినీతి జరిగిందని చెప్పడానికి ఏదన్నా ఒకటి చేయాలి. ఇప్పుడు ఈ దొంగలకే తప్పుడు ఆలోచనలు వస్తాయమ్మా. సరిగ్గా పరిపాలన చేసేటోళ్ళకి కానీ, సరిగ్గా ప్రతిపక్ష పార్టీ బాధ్యతలు చూసేటోళ్ళకి కానీ రావు. ఎట్లన్నా చేసి ఆ సీట్లో కూర్చోవాలని ఎవరైతే ఆలోచిస్తారో ఆలోచించే వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఆ సీట్లకు వచ్చి కూర్చుంటాను నాతోనే 5 ఏళ్ల కింద చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ సీట్లకు రావడానికి గింత లంగ పనులు చేస్తారని నేనైతే అనుకోలేదు. లాస్ట్ మినిట్లో ప్రజలను
ఓట్లు వేయించుకోవడానికి ఈ మేడిగడ్డను పేల్చేశారు. ఎవరు పేల్చిల్లు అనేది పోలీసులు తేల్చాలి. లంగ పని చేస్తారు అని మీరంటారు, నల్లమల్ల అడవులకి వెళ్ళి తొక్కుకుంటూ వచ్చినా అని ఆయన అంటాడు. ఎక్కడి నుంచి అన్నది తొక్కుంటారా అని అనేది ఏంటంటే ఒక నిజాయితీగా ఒక పద్ధతి ప్రకారం ఎలక్షన్లో గెలవాలి. ఈ ప్రజలను తప్పుదో పట్టించుడు, మేడిగడ్డ పేల్చేసి మేడిగడ్డను నాసిరకంగా చేసిన అందుకే కూలిపోయిందని చెప్పడం, ఇది నేనైతే సహించనమ్మా దీన్ని. అందుకే నేను నీళ్ళు పాలన పాలు. ఏమైనా కేసీఆర్ తప్పులుంటే కూడా నేను చెప్తా, ఇవి కేసీఆర్ గారు ఇది చేయకపోని ఉండే అని చెప్తా. ఇప్పుడే కాదు, చైర్మన్ ఉన్నప్పుడు కూడా చెప్పినా. నేను అనేది ఏంటంటే ఒకసారి మేడిగడ్డ పేల్చిందని నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కటి నీకు ఆధారాలు చెప్తా నేను. నాకు అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చెప్తా. ఇప్పుడు ఏం చెప్పినా నమ్మతలేరు జనం. 1,00,00,000 కోట్లు తినడం చెప్పడానికి ఏం చెప్పినా నమ్మతలేరు. కాబట్టి ఏదన్నా ఒక డ్యామేజ్ చేయాలి, చేస్తే జనం నమ్ముతారు. అందుకని ఏం చేసిందంటే జాగ్రత్తగా సిరివంచ సైడ్ నుంచి వచ్చింది. దొంగలు ఎప్పుడు వస్తారు తెలుసా? మస్క చీకట్లు వస్తారు. నడిజాము రాత్రి అన్న వస్తారు, మస్క చీకట్లన్న వస్తారు. అది బహిరంగ ప్రదేశం. బహిరంగ ప్రదేశం నటనటి రాత్రి రావాలంటే మొత్తం చీకటి ఉంటుంది. అది చూడాలి, అది అమావాస్య రాత్రి మరి పున్నమి రాత్రి అనేది కూడా చూడాలి మనం. అక్టోబర్ 21 ఏమైంది అనేది. అయితే 6:15, 6:20కి అది జరిగింది. వర్షాకాలము అక్టోబర్ నెలలో 6 గంటలకు ఎట్లుంటుందమ్మా? చీకటి అయితే ఉంటుంది. ఆ పోయేటోనికే కనబడుతుంది బాట. దూరాన్ని నుంచి మనం చూస్తే మొత్తం చీకటే ఉంటుంది, పోయేటోడు కనబడు మనకు. కానీ పోయేటోనికి బాట కనబడుతుంది. 7 అయిందనుకో పోయేటోనికి కూడా బాట కనబడదు. 6 గంటలకు ఏమవుతుంది? మనకు వాడు కనబడడు కానీ వానికి బాట కనబడుతుంది. అయితే అడిదిక్కు సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఆ సిరివంచ సైడు 8వ బ్లాక్ ఎండ్ అవుతుంది, ఆడ రోడ్ ఎండ్ అవుతుంది. ఆడ ఆ రోడ్ కిందికి దిగడానికి కూడా ఏర్పాటు ఉంది. మంచిగా నడుచుకుంటూ వచ్చి ఆడ నీళ్ళు లేవు. 7వ బ్లాక్ 8వ బ్లాక్ దగ్గర నీళ్ళు లేవు. 6వ బ్లాక్లో కూడా ఓ 5-6 పిల్లర్స్ తర్వాత నీళ్లు వచ్చే గేట్లు వదిలిళ్ళు. అంటే దాదాపు 30 పిల్లర్ల దాకా నీళ్ళు లేవు అటువైపు, 1 నుంచి 30 దాకా. మొత్తం 85 పిల్లర్లు, 85 ఇట్లా 1 నుంచి 30 దాకా నీళ్ళు అట్లేవు. అటు ఎవరు చూడరు, ఏ అధికారి లేడు, ఏ పోలీసు లేడు, గేట్ వేసేటోడు లేడు, గేట్ తీసేటోడు లేడు, సీసీ కెమెరాలు కూడా లేవు. ఆయన 12 తోవలు ఎంత సింపుల్ అమ్మా. అటు నుంచి దిగి వచ్చి ఆ వైరు చుట్టి దానికి బాంబులు పెట్టేసి పేల్చేయచ్చు ఈజీగా. మళ్ళా పేల్చిన తర్వాత నీళ్ళన్నీ వదులుతారు కదా, ఆ పేల్చినవి కూడా మిగిలే అన్ని కొట్టుకపోతాయి. చాలా తెలివిగా దాన్ని అటు నుంచి వచ్చి పెట్టి పేల్చిండ్రు. అయితే ఇది నా అనుమానం. నేనేమో వాళ్ళ సీసీ కెమెరాలు లేవు, నేను చూడలేదు, అనుమానం నాకు. సమయం ఏదైతే ఉన్నదో వాళ్ళు సమయం ముహూర్తం పెట్టుకున్న సమయము, ఒకటేమో మస్క చీకటి, రెండవదేమో కేసీఆర్ చేతిలో పోలీసులు లేని టైం. అక్టోబర్ 9 నాడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది అసెంబ్లీకి. అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ పేల్చారు. అంటే అక్టోబర్ 9 నుంచే పోలీసు, రెవెన్యూ, కలెక్టరు, ఎస్పీ, ఎస్ఐ దగ్గర నుంచి అందరు కూడా ఎన్నికల కమిషన్ చేతి కిందికి పోతారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేడు. ఇది కూడా చూసుకున్నారు. ఇంకోటి అడిదిక్కు నుంచే ఎందుకు దిగింది తెలుసా? ఒకటేమో ఎవరు చూడరని, రెండోది నక్సలైట్ల మీద దోసేయచ్చు అని. అటు నక్సలైట్లు ఉంటారు కదా, సిరివంచ, బస్తరు, ఛత్తీస్గఢ్, ఆబూజ్మాడు, అటే కదా నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళ మీద దోసేయచ్చు అని. బాంబులు పెట్టి పేల్చేది వాళ్ళే కదా. ఇది బయటపడ్డది అనుకో బాంబులదని, నక్సలైట్ల మీద దోసేయచ్చు. లేదు జనం నమ్మిళ్ళనుకో అవినీతి అని, కేసీఆర్ మీద దోసేయచ్చు. ఈయన తప్పుల వల్లనే జరిగిందని. అదివరకే చెప్తాను కదా, అది వద్దు, వేస్ట్ అని. జరిగింది. అది జరిగిన తర్వాత నాకున్న ఆధారాలు ఏంది ఇది బాంబు అని చెప్పడానికి, ఒకటి అంతకంటే 1000 రెట్లు నీళ్ళు వచ్చినప్పుడు, 1000 రెట్లు 28 లక్షలు 20 లక్షల క్యూసెక్కులు అంటాం. అంటే రోజుకు 250 టీఎంసీలు పోయినాడు, 300 టీఎంసీలు పోయినాడు, ఇంకా చెప్పాలంటే 1000 టీఎంసీలు పోయినాడు, 2000 టీఎంసీలు పోయినాడు. అది కుంగలే. 1 టీఎంసీ పోయినాడు కుంగింది. ఆ పిల్లర్లు మూసినప్పుడు కుంగలే, ఆ పిల్లర్లు తీసినప్పుడు కుంగలే. గేట్లు 7వ బ్లాక్లో గేట్లు మూసినప్పుడు కుంగలే, గేట్లు లేపినప్పుడు కుంగలే. ఈ కూలినాడు ప్రభుత్వం అన్నట్టుగా నీళ్ళని నిల్వ చేయలే.
వచ్చే వరదను రెగ్యులేట్ చేయడానికి ఏం చేస్తారంటే రోజుకొక 2 లక్షల పైన క్యూసెక్కులు అంటాం. అంటే 11,500 క్యూసెక్కులు 24 గంటలు పోతే ఒక టీఎంసీ. ఆడ 2 లక్షల పైన క్యూసెక్కుల నీళ్ళు వచ్చినప్పుడు అన్ని గేట్లు తీస్తారు. అంటే గోదావరి నిండుగా పోతూ ఉంటుంది. ఒకవేళ కనుక ఒక 10,000, 20,000, 30,000, 50,000 వచ్చిందనుకో, 3 గేట్లో 4 గేట్లో 5 గేట్లో తీస్తారు. ఆ రోజు పొద్దుగాల 14,000 క్యూసెక్కులు వచ్చింది. అంతకంటే ముందు రోజు కూడా దాదాపు ఒక 20,000 క్యూసెక్కులు వచ్చింది. ఇది జరిగినప్పుడు 6:30కు 6 గంటలకు చూస్తే 13,100 క్యూసెక్కులు వచ్చింది. అంటే ఒక టీఎంసీ కంటే కొంచెం ఎక్కువ పోతాయి. ఆ పొయ్య నీళ్ళు ఎట్లా పోతాయి? 5-6 బ్లాకుల మధ్యలోకి వెళ్ళిపోతాయి. 7వ బ్లాక్లకు లేదు. అంటే పక్క నుంచి నిమ్మలంగా వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. వరద లేదు, ఉధృతి లేదు, ఏది లేదు. గంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎట్లా కూలుతుందమ్మా? ఒకవేళ దాని కింద ఇసుక పోయింది అనుకుందాం, బయటికి కనబడాలి కదా. మరి అంతకంటే ముందు ఎప్పుడన్నా బయట ఇప్పుడు నీళ్ళు పోయేటి 4-6 గేట్ల మధ్యలోకి వెళ్ళి ఇటు 7వ గేట్ కింద 7వ బ్లాక్ కింద అవతల దిక్కంతా మా ఇసుకే ఉంది, నీళ్ళు లేవు. ఇళ్ళకెళ్ళి వెళ్ళే నీళ్ళు చక్కగా పోతున్నాయి నదిలో. అక్కడనైతే నీళ్ళు లేవు, గేట్లు వేసి ఉన్నాయి. మరి ఇసుక లీక్ అయ్యేది అక్కడ కనబడుతుంది కదా, కనబడుతుంది. అంతకుముందు కనబడ్డట్టుగా ఎక్కడ రిపోర్ట్ లేదు. ఇది జరిగిన తర్వాత టెస్ట్ చేస్తే అందులోకెళ్ళి కొన్ని నీళ్లు లీక్ అయినట్టున్నాయట. మరి బాంబు పెట్టి పేల్చినాక అప్పుడు లీక్ అవ్వచ్చు కదా. తర్వాత చేసే పరీక్షకు ఏమన్నా విలువ ఉంటుందా? మొదలు చేసే పరీక్షకు విలువ ఉంటుంది. ఈ తర్వాత చేసి ఏమంటారంటే 7వ బ్లాక్ కింద మేము రంగు నీళ్ళను కలిపిన డై టెస్ట్ అంటారు. డై టెస్ట్ అంటే బట్టలకేసే రంగులు ఉంటాయి కదా, ఈ రంగు నీళ్ళను మేము మీదికి కలిపినాము, నది దిక్కు నీళ్ళు వచ్చే దిక్కు, బయటికి నీళ్ళల్లో ఆ రంగు వెళ్ళింది అంటారు. ఎప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చి టెస్ట్ చేసినప్పుడు తర్వాత నువ్వు బాంబే పెడితివి, బాంబు పెట్టినప్పుడు అది కింద అదలనే అదిలే, అది మొత్తం క్రాకే వచ్చాయి. క్రాక్ వచ్చినప్పుడు నీళ్ళు లీక్ కాకపోతే ఏమైతాయి? అయితే ఇంకోటి, ఇప్పుడు ఒక 1000 రెట్లు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఏం కాంది, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎట్లయితుంది? అది పలగడం కూడా ఎట్లా పలిగింది తెలుసా? ఓ పెద్ద బలమైన బాంబు పెడితే ఎట్లా పలుగుతుందో అట్లా పలిగింది. అంటే ఈ రూఫ్ కంటే ఎత్తుంటుంది, 4 మీటర్ల మందం ఉంది. నేను ఇదివరకు 3 మీటర్లు అని చెప్పిన, 3 కాదు 4 మీటర్ల మందం. పొడుగు అయితే 200 మీటర్లు, 200 మీటర్ల పొడుగు. వెడల్పు ఎంత తెలుసా? మందము పొడుగు వెడల్పు ఉంటుంది కదా, 110 మీటర్లు. 110 చూడాలి, అది ఫీట్ల మీటర్ల అనేది. అయితే ఈ పియర్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు రోడ్ ఉంది కదా, అది ఆ రోడ్ ఎంత 100 ఫీట్ల కంటే పైనే ఉంటుంది. ఆ రోడ్డు కింద పియర్స్ ఉంటాయి. ఇంకా వాటికంటే దూరాన మనకి ఇవి ఉంటాయి. ఏవి? మన ఈ సీకెండ్ పైల్స్ అని చెప్పి డైరెక్ట్గా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే ఉంటుందో ఈ సీకెండ్ పైల్స్ అనేది బలంగా ఉండడానికి కడతారు ఒక గోడలాగా. ఎట్లా అంటే ఈ చిన్న చిన్న ఇంత హోల్స్ వేసి ఆ హోల్స్లలో కాంక్రీట్ వేసి ముందు పైపులు దించి ఆ పైపులలో సిమెంట్ కాంక్రీట్ దించి బలంగా ఉంటుంది అన్నట్టు. అది ఎంత చెక్కు చెదరకుండా ఉంటుంది. ఎందుకు అంటే గట్టి పునాది దొరకదు బ్యారేజీలకు. మన దగ్గర ఇచ్చంపల్లి దగ్గర నుంచి ఎల్లంపల్లి దాకా రాయి లేదు, ఎక్కడ మొత్తం ఇసుకనే. బ్యారేజీలు ఇసుక మీదే కడతారు. రేవంత్ రెడ్డి తెలియక స్టార్టింగ్ లేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. అయితే ఇవి సీకెండ్ పైల్స్ అనేవి ఎందుకు పెట్టిందంటే ఇసుకే మనకి ఇట్లనే ఉన్నాయి, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని పెట్టిళ్ళు. అది ఏం కాలేదు, ఇప్పటికి కూడా ఏం కాలేదు అది. అయితే వీళ్ళు ఆ బాంబు పెట్టడం వల్ల ఒక 8 మీటర్ల వెడల్పు క్రాక్ వచ్చింది, 4 మీటర్ల కింది క్రాక్ వచ్చింది. ఇది ఇసుక పోతే అట్లా క్రాకులు రావు. రెండవది, ఇప్పుడు ఇట్లున్నది 200 మీటర్ల డ్రాఫ్ట్, అటన్న కింద ఇసుక పోతే ఇట్లా కావాలి, ఇటన్న కింద ఇసుక పోతే ఇట్లా కావాలి, ఇటుగాలే ఈ మధ్యలోకి ఇట్లా అయింది. అచ్చా ఏమన్నా నిజంగానే ఇట్లా అన్నప్పుడు మొత్తం కూలిందా మధ్యలో అంటే కూలలే. పైన బస్సులు నడతానే ఇప్పటికి పోతాయి, 2 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికి పోతాయి. మొన్న విడుదల కావాలని చెప్పి ఆడ బాంబులు పెట్టి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంచెమే డ్యామేజ్ అయింది. అది కొంచెం డ్యామేజ్ అయినా బ్లాక్ అంతా మార్చాలి. ఇది ఖచ్చితంగా కుట్ర.
అంటే నాకున్న ఆధారాలు ఏంటంటే ఒకటి ఆ సమయము వాళ్ళు పెట్టుకున్న ముహూర్తము, సాయంత్రం పూట చీకటి గమ్మినప్పుడు రావడము, తర్వాత పెద్ద శబ్దాలు వినబడడం, 2 కిలోమీటర్ల పైన శబ్దాలు వినబడ్డాయి. ఇక్కడ 1.5 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నది క్వార్టర్, అందులో ఉన్నాడు మన ఇంజనీర్ రవికాంత్. ఇరుగుతే సప్పుడు వస్తుంది కానీ వంగుతే సప్పుడు రాదు, అంటే కుంగితే రాదు. కుంగడం అంటే వంగడం అన్నట్టు ఇట్లా బెండ్. అయితే ఇంకోటి కుంగినప్పుడు పరపరాని సౌండ్ వస్తుంది అక్కడ, ఎక్కడ గేట్ల దగ్గర. గేట్లకు ఉన్న దానికి ఉన్న లింక్ తెగిపోతే ఇట్లా ఇట్లా పలుగుడు ఇట్లా క్రాక్ వస్తుంది కదా, క్రాక్ వచ్చినప్పుడు పరపరాని సౌండ్ వస్తుంది కానీ బాంబు పెట్టిన సౌండ్స్ రావు. ఖచ్చితంగా అది పేల్చుడే. అయితే ఇంకోటి ఏంటంటే తెలంగాణ దిక్కు పోతే అధికారులు చూస్తారు, సెక్యూరిటీ ఉంటుంది, ఆడ సీసీ కెమెరాలు ఉంటాయి, ఆడ పోరాదు. అందుకని అటు దిక్కు నుంచి వచ్చాయి. రెండవది ఏంటంటే ఈ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు పట్టించుకోలే, పోలీసులు అంటే పట్టించుకోలే, ఎన్డీఎస్ఏ పట్టించుకోలే. 2 రోజుల తర్వాత వచ్చింది కదా ఎన్డీఎస్ఏ బృందం. వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ ఏమైందని అడగాల, వాళ్ళని పిలిపించుకొని ఎస్ఐని. వాళ్ళు వచ్చిందంటే పోలీసులు వస్తారు కదా, అదంతా నక్సలైట్ ఏరియా కదా. పోలీసులు మరి మీరు మీ కంప్లైంట్ ఇచ్చిండు కదా, ఏమైందని అడగాలి కదా. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఎట్లున్నదో అట్లే ఉంది. అంటే పీసీ ఘోష్ దీన్ని పట్టించుకోలేనంటారా? పీసీ ఘోష్ పట్టించుకోలేదు. పోలీస్ ఆఫీసర్ రాజీవ్ రతన్ ఐపీఎస్, ఆయనతోనే వేసిన కమిటీ, విజిలెన్స్ కమిటీ, వాళ్ళు పట్టించుకోలేదు. ఎన్డీఎస్ఏ పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఏదైనా ఎఫ్ఐఆర్ ఇచ్చినప్పుడు వెంటనే దాని మీద చర్య తీసుకుంటారు. నీకు ఆ కాపీ పంపిస్తా, ఆయన ఇచ్చిన కంప్లైంట్ కాపీ చూపెట్టండి, పోలీస్ స్టేషన్ తీసుకుని నేను ఆ కంప్లైంట్ కాపీ మీరు చూపెట్టండి. అన్న అయితే కుంగింది అక్టోబర్ 21 తారీఖు, అప్పటికిప్పటికి ఇంకా ఈ అక్టోబర్ వస్తే 2 ఏళ్ల పొద్దు అయిపోతుంది. అంటే ఈ కారణాలు ఇప్పుడు మీరు లేవనెత్తుతున్న కారణాలు ఏవైతే ఉన్నాయో అనుమానాలు, ఈ 2 ఏళ్ల పొద్దులో లేవనెత్తినట్లయితే, అంటే కొంచెం ముందుగా ఇవి అంశాలు తెలిసినట్లయితే ఇంత నెగిటివిటీ, ఇంత వ్యతిరేకత రాకపోతుందేమో. ఎలక్షన్ కాకముందే ఇప్పుడు కేసీఆర్ సారో లేకపోతే హరీష్ రావు గారో అక్కడికి పోయి ఇట్లా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇంట్లో సౌండ్ వచ్చింది, ఇది విధ్వంసం జరిగి ఉండొచ్చు అని అప్పుడు చెప్పుంటే అది వేరే తిరిగి ఉండేది. అప్పుడంతా ఎలక్షన్ ఆడావిడి, ఎలక్షన్ బిజీలో పడిపోయింది వాళ్ళు, పడిపోయి వాళ్ళు చెప్పలేదు. ఎలక్షన్లు 30వ తారీఖు అయింది, నవంబర్ 30. అంటే అందరూ వాళ్ళు అన్ని నియోజకవర్గాల బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు కొంచెం ఆ విషయంలో మాత్రం కొద్దిగా చెప్పుంటే నువ్వు అన్నట్టు జనం లోపల కొద్దిగా తెలిసేది ఏం జరిగింది అనేది. కానీ జనాలలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగింది అని మాట్లాడుతుండ్రు కదన్నా. మరి వాళ్ళు అబద్ధాలు చెప్తే వ్యతిరేకత పెరగదా అమ్మ? ప్రజలు నమ్ముతారు కదా. కానీ అది ఎక్కడ కనబడతలేదు కదా అన్న. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అబద్ధం చెప్పిండ్రు, ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పిండ్రు. వీళ్ళు ఒక్కరే చెప్పకుండా ఎన్డీఎస్ ఎవడొచ్చి అదే చెప్తాడు, ఘోషి గారు అదే చెప్పే, వీళ్ళందరూ వాళ్ళేమో సరిగా చదవక చెప్పిరి, మంచిగా చెప్పే రాజీవ్ రతను ఆయన నాణ్యత లోపం లేదు, ఇంత పరీక్షించి ఏం చెప్పిండంటే ఆయన మేడిగడ్డ పిల్లలను ఉండాల్సిన దానికంటే ఎక్కువ నాణ్యత ఉన్నదని చెప్పిండు ఆయన. ఆయనేమో చచ్చిపోయి హార్ట్ అటాక్ అని చెప్పి మధ్యలో పోయిండు ఆయన. మరి ఇక ఎవరు చెప్పాలి? ఇప్పుడు మాలాంటి వాళ్ళని చెప్తే ఈసారి కావాలంటే వీళ్ళు చెంచా కొడుతుండ్రు, బదిన కొడుతుండ్రు అని చెప్తారు. నాకేం ఆయన బదిన చేయాల్సిన అవసరం లేదు, నేను ఆ పార్టీలో కూడా లేని ఇప్పుడు. బట్ చెప్తారు అట్లా, గతంలో చైర్మన్ ఉన్నా కాబట్టి కేసీఆర్ని డిఫెండ్ చేయడానికి చెప్తున్నారు అంటారు. సరే మేడిగడ్డ మీద ఇప్పుడు నా అనుమానాలు అయితే చెప్పినా కదా, మరి అవి కరెక్టా కాదా? ఎంక్వైరీ జరగాలి. అంత అయిపోయింది కదన్నా, వచ్చిన పర్రొచ్చింది, బాంబులు పెట్టిండ్రు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు చెప్తుండ్రు, అంత అయిపోయింది. కానీ తెలంగాణకు వరప్రధాని కాళేశ్వరం కదన్నా, మరి మేడిగడ్డను పడాబెట్టి కాళేశ్వరం మొత్తం బదనాం చేయాలనే వీళ్ళ ఆలోచన వెనుక ఇంకా లోపటి ఇంకేం ఆలోచన ఉన్నదని అంటారు. వాళ్ళకి ఏంటంటే మా గోదావరి నీళ్లు డెల్టాకు కావాలి, ఉభయ గోదావరి జిల్లాలకు, రాజమండ్రికి పోవాలి అవి. ఇప్పుడు ఆ మేడిగడ్డ కట్టిన కానీ సరిగా నీళ్ళు అంతలేవు వాళ్ళకు. జూన్ జూలైలో నాట్ల కొత్త అంతలేవు, తర్వాత అందుకని జూన్ జూలైలో గోదావరి రాదు. మేడిగడ్డ తలుపులు లేపితే నీళ్లు పోతాయి కొన్ని, కానీ అక్కడ దాకా పోతలేవు నీళ్ళు, అప్పుడు కొద్దిగానే వస్తాయి. జూలై తర్వాత నీళ్లు బాగా వస్తాయి. వాళ్ళకేమో మొదట్లో నాట్లకు నీళ్లు కావాలి, నార్లు పోసుకోవడానికి నీళ్లు కావాలి. మళ్ళీ నవంబర్ డిసెంబర్ అయిందంటే మేడిగడ్డ గేట్లు ఎత్తాం, మళ్ళీ వాళ్ళకు నీళ్లు ఉంటాయి. ఖరీఫ్ ముందేమో ఖరీఫ్ పంటలు, వానకాల పంటలు, తర్వాత యాసంగి పంటలు, వాళ్ళు రబీ పంటలు అంటారు. వాటికి నీళ్ళు లేవు. ఎందుకంటే డిసెంబర్ కల్లా మనం మేడిగడ్డ గేట్లు ఎత్తే నీళ్ళు రావు. ఇంద్రావతి నుంచి కొద్దిగా వస్తాయి, అవి దేవాదులకు మనం తీసుకుపోతాం. ఇక ఫిబ్రవరి నుంచి వాళ్ళకి వచ్చే నీళ్ళే
కొద్దిగా ఉంటాయి. ఆ లోయర్ సీలేరు, అప్పర్ సీలేరు, ఆ పవర్ ప్రాజెక్టుల నుంచి కొద్దిగా వస్తూ ఉంటాయి. అవి వాళ్ళకు 12-13 లక్షల ఎకరాలకో, కనీసం రబీలో వాళ్ళు ఒక 7 లక్షల ఎకరాలు నాటేసుకున్నా కూడా సరిపోవు. అందుకని పోలవరం కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళకి నీళ్లు ఉండవు. అప్పటిదాకా మేడిగడ్డను పడవ పెడతాడు రేవంత్ రెడ్డి. రిపేర్ చేయడు, దాన్ని ఏం చేయడు. ఇప్పుడు దీన్ని విచారణ జరపకపోతే ప్రజలు దీన్ని బాంబు పెట్టి పేల్చిండనే భావించాల్సి వస్తుంది. విచారణ జరపాలంటే ఈ దేశంలో ఎవరినైనా వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. చైనాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఎక్కువ ఉన్నాయి. వేరే దేశాలలో ఎక్కడెక్కడైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయో అక్కడ నుంచి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కమిటీ చేసి దీన్ని ఏం చేద్దాం, మరి ఎట్లా జరిగింది వాళ్ళతో చేయించాలి. ఇక్కడ దేశంలో అందరినీ హ్యాండిల్ చేయగలుగుతాం, ఇక్కడ సరిపోతారని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు విదేశాలకి వెళ్ళి రప్పించి పెడతారు. చైనా నుంచో లేకపోతే అమెరికా నుంచో పిలిచారనుకో, వాళ్ళు లంచాలు తినరు కదా, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఆయన మోహన్ గురుస్వామి అని రేవంత్ రెడ్డికి అడ్వైజ్ ఇచ్చిన అతనే కదా. ఆయన ఏం చెప్పిండు, మేడిగడ్డ దిక్కు అది లేకపోతే నడవదు అని చెప్పిండు కదా. ఇప్పుడు గోదావరి నీళ్లు కాళేశ్వరం లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారమ్మా? నీళ్లు ఉన్నదేమో 100 మీటర్ల కాడ, అది వద్దు కాళేశ్వరమే వద్దని అనుకుంటే, మేడిగడ్డే వద్దు మాకు అని అనుకుంటే, ఈ అన్నారం వద్దు, సుందిళ్ళు వద్దు అనుకుంటే పైకి ఎట్లా వస్తాయి నీళ్లు? 100 టీఎంసీలు కూడా లేవు పైన. ఎప్పుడో ఇట్లా క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు, పైనుంచి మహారాష్ట్ర నుంచి వరదలు బాగా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అదృష్టం బాగుంది కాబట్టి 2 సంవత్సరాల నుంచి వరదలు వస్తాయి. ఆ నీళ్లతోనే నడిపిస్తున్నాడు. తర్వాత కరువు వస్తే వర్షాలు పడకపోతే ఏర్పడుతుంది. మొన్న 4 రోజులు వర్షాలు లేట్ అయినందుకు గిలగిల కొట్టుకున్నారు. ఇప్పుడు నాట్లు ఎప్పుడు పడాలన్నమో జూన్ చివరిలో, జూలై మొదటి వారంలో పడాలి. ఇప్పుడు ఎత్తాలి నాట్లు. కాబట్టి గోదావరికి దిక్కే కాళేశ్వరం. కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు దిక్కు. ఇక నీళ్ళని తీసుకోవాలంటే అది ఒక్కటి తప్ప వేరే మార్గం లేదు. లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని కొన్నేళ్లు నిలబడ్డది మేడిగడ్డ. ఇప్పటికి కూడా ఏం కాలేదు. 5 ఏళ్ళు, నేను 4 ఏళ్ళని రాసిన. లెక్క పెడితే 2019 జూన్ లో మొదలైంది కదా, 19, 20, 21, 22, 23 అక్టోబర్, 5 సంవత్సరాలు. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 5 సంవత్సరాల 4 నెలల పాటు వరద పోతూనే ఉన్నది. లక్షల క్యూసెక్కులు. అంటే ఇది కూడా మొన్న అక్టోబర్ 21 అది కుంగింది కదా. జూన్ 1 నుంచి అక్టోబర్ 21 వరకు 1800 టీఎంసీలు పోయినాయి. 1 టీఎంసీ పోయినప్పుడు కుంగుతాదమ్మా, 1800 టీఎంసీలు పొంగేం లేదు. కానీ అంటే ఆ టీఎంసీలు పోయినప్పుడు పోరాదు, 1800 టీఎంసీలు పోయినప్పుడు పోరాదు. అన్నిటికంటే ముందు ఎలక్షన్లు ఇంకో నెల రోజులే ఉన్నాయి కాబట్టి అప్పుడు చేస్తే కనుక ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి చేశారు. ఇంకా పోలవరం పూర్తి కాలే అన్న, అయితే 2 ఏళ్ళు అయితే పూర్తి అవుతుందట, పురా కంప్లీట్ అయితే నా చిన్న పంచి 2027లో డెడ్ లైన్ పెట్టుకున్నట్టు నిమ్మల రామ్మోహన్ నాయుడు చెప్పిన దాని ప్రకారము. వీళ్ళ డబ్బులు కాదు కదా, కేంద్రం డబ్బులే అవి. కట్టినాక 5 ఏళ్ళ 4 నెలలు నిలబడి ఎన్నడూ లేనన్ని వరదలను తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డలో 2 పియర్స్ గుంగితే గంత రాద్ధాంతం గంత బదనాం చేసిండ్రు. ఇంకా కంప్లీట్ గాని కాఫర్ డ్యామ్ కుంగిపోయింది. ఒక కాఫర్ డ్యామే కాదు, గైడ్ వాల్ పోయింది, కాఫర్ డ్యామ్ పోయింది, డయాఫ్రమ్ వాల్ అన్ని పోయినాయి. దాని మీద మాట్లాడరు, ఎందుకంటే అది కట్టిందే ఎన్డీఎస్ఏ చైర్మన్. ఇప్పుడు బనకచెర్ల అంశము దీన్ని అడ్డుపెట్టుకొని వ్యతిరేకించవచ్చు కదన్న. ముందుగా పోలవరం కంప్లీట్ చేయరి, అనకశిరి బనకచెర్ల ఆ అంశం మీద మాట్లాడతామని మంత్రులు మాట్లాడితే రేవంత్ రెడ్డి కింద చిన్నదానికి ఎందుకు మాట్లాడతారు, గది ముత్తవంతేనా, గదిని మీద ఎందుకు మాట్లాడతారు అని చెప్పేసి మంత్రులు వాళ్ళు నోళ్ళు మూయించిందట. దాని మీద వాళ్ళు గురుగారు అంటారట. వార్తలు ఏం చెప్తారన్న దానికి? రేవంత్ రెడ్డి ఫస్ట్ నీళ్ళ గురించి తెలియదు. నీళ్ళ గురించి తెలిసిన తుమ్మలను కానీ, కాటేం శ్రీని కానీ, కొద్దిగా తెలిసిన ఉత్తమ్ను కానీ వాళ్ళని మాట్లాడి. కొద్దిగానే తెలుసా అన్న ఉత్తమ్? ఎందుకంటే మంత్రి అయింది కదా, నీటిపారుదల మంత్రి అయినాక ఇష్టం ఉన్నా లేకున్నా నేర్చుకోవాలి కదా. అధికారులు అంతా ఆయన దగ్గర ఉంటారు కదా, ఇంజనీర్లు అధికారులు ఎంతో కొంత చెప్తారు కదా. ఇప్పుడు అందులో పడ్డాక చెరువులు నూకేసినాక ఏమైతే ఈత నేర్చుకుంటాడు కదా. మునుగుతా అంటేనే అన్న నీళ్ళని నెట్టేసిండు ఆయన, నీళ్ళ మంత్రిని చేసిండు అని కొట్టుకుంటాడు. ఈత కింద మీద పడి మొత్తానికి కొద్దిగా ఈదడం నేర్చుకున్నాడు ఆయన కొంచెం కొంచెం. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ.